ఏంటమ్మా ఆడబిడ్డలు బాగున్నారా? హుషారుగా ఉన్నారా లేదా? మండు టెండ కూడా లెక్క పెట్టుకోలేదు. ఏలూరు మీటింగ్ చూస్తే అదూర్సిది. మంచి మధ్యాహ్నం, ఎండ తీవ్రత మేలో ఉన్నాం. మా ఆడబిడ్డలు వీర వనితలుగా రోడ్డు మీదకి వచ్చారంటే నాకెంతో ఆనందంగా ఉంది. మిమ్మల్ని చూసిన తర్వాత మీరు ఏ వైపు ఉంటే ఆ వైపే గెలుపు. గెలుపు మందే అవునా కాదా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, మీరు పోటీ పడతారా లేదా మా ఆడబిడ్డలతో? నేను ఒకటే కోరుతున్నా, 3 రోజులే ఉంది, చివరి దశకు వచ్చాం. మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తును మార్చుకునేదానికి కాలం 3 రోజులే తమ్ముళ్ళు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, అందరూ సిద్ధంగండి, సైకిల్ ఎక్కండి, 3 జెండాలు కట్టుకోండి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండాలు. అక్కడి నుంచి సైకిల్ స్పీడ్ పెంచండి. ఎన్నికల్లో ఇక్కడ 2 కూడా సైకిల్ సింబలే. ఎమ్మెల్యే చంటి రాధాకృష్ణ గారిని గెలిపిస్తామని ఏలూరులో 83 కంటే మెజారిటీ ఎక్కువ రావాలి. వస్తుందని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షం తెలియజేయండి. ఇంకొక పక్క ఎంపీ మహేష్ యాదవ్ ఒక సామాజిక న్యాయం కోసం ఒక యాదవులకు సీట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇద్దరికి కూడా సైకిల్ గుర్తే. ఏమాత్రం కూడా ఏమారకుండా మీరు ఓటేయాలి. వైసీపీ ప్రభుత్వ అవినీతికి, దోపిడీకి ముగింపు పలకాలి. సంక్షేమాన్ని అన్ని చోట్ల అభివృద్ధికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు, స్వేచ్ఛకు కూడా నాంది పలకాల్సిన బాధ్యత మన మీద ఉంది. మీరు ఓటేసేది ఒక రాజకీయ పార్టీకే కాదు, రాష్ట్ర భవిష్యత్తుకు ఓటేస్తున్నారు. ఇక్కడే మా తమ్ముళ్ళు ఉన్నారు, జన సైనికులు, జనసేనాని అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణం సమాజ హితం కోసం ముందుకొచ్చిన వ్యక్తి. పడరాని అవమానాలు పడ్డాడా లేదా తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని.